ఓపెన్గా అడుగుతా ఉన్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోటి అన్నాడు, మెప్పు కోసం, చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. వాళ్ళు ఈటీవీ వాళ్ళు 1750 కోట్లు ముడుపులు అందిని దాంట్లో మీకు బాగుందంటే నేను బాగుందని చెప్పాలన్నా, ఈ విషయం ఉన్న నిజం చెప్పాలన్నా, చెప్పాను. దానికి మెప్పుకో అని అంటున్నాను. నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే, నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా, భజన చేయలా. భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు, ఆయన ఏం తప్పు చేశాడు? టికెట్ ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు తిట్టలేదని టికెట్ ఇవ్వట్లేదు అంటే అందరికి తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తే ఏంటి? ఏం ముందర పోతున్నావు? తిట్టాలా? కొంతమందికి అలవాటు ఉండదు, మీడియాకి వచ్చి తిట్టడం అలవాటు ఉండదు. ఆ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో ఉన్నాడు, ఆ రోజు జగన్ నేను తిట్టాడా? ఆయన నైజం అది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆయన ఇవ్వకుండా, ఆయన టికెట్ ఇవ్వకుండా, ఆయన తిట్టలేదని చెప్పి టికెట్ ఇవ్వకుండా చిత్తూరు నుంచి తీసుకొచ్చినటువంటి ఆయన చిత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూరు తెలియకపోతే అమ్మ చెవిరెడ్డి అంటున్నారు. మీరట్ట ఇది చేస్తున్నారు అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని నేను అడుగుతున్నా, చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాసన్న, మీరు కొండేపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా. మీ నియోజకవర్గం కొండేపు కదా, ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా. మీ కూటమిలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు, లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరికి ఎందుకు వెళ్ళారు, కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు, ఈ కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రికి ఎందుకు వెళ్ళారు చెప్పండి. అది కూడా అడగండి. ఇంతటికి మీ దోస్తు మాగంట శ్రీనివాసరెడ్డిది ఒంగోలు జిల్లానా, నెల్లూరు జిల్లా కదా, తను ఎందుకు వచ్చాడు? మీరు వెళ్ళింది నిజం కదా కొండవైపు నుంచి ఒంగోలుకి? నేను ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ గారు నన్ను ఒంగోలుకి పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు. మీతో పాటు అందరూ చెప్పారు. మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు. అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటకు పడుతుంది అని మీరు కూడా అన్నారు. చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని ఓట్లు వేస్తారు అన్ని ఓట్లు నాకేసి మీకన్నా అదనంగా 4300 ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువ వేశారు ఒంగోలులో. వాసన మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. పార్లమెంటు మొత్తం మీద మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా సుమారు 52,000 ఓట్లు ఎంపీగా నాకు అదనంగా వచ్చాయనే విషయాన్ని మీరు గమనించాలి, అంగీకరించాలి వాస్తవం కాబట్టి. అంటే అర్థమేమి? మీరంతా ఆయన క్రాస్ ఓటింగ్ అవుతుందంటే ఒంగోలు ప్రజలు జగన్ను నన్ను అక్కడికి పంపితే నన్ను అంగీకరించారు. అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రజలతో ఉంటుంది, నాయకులతో ఉంటుంది, కార్యకర్తలతో ఉంటుంది. ఏ చిన్న కార్యకర్తకు, ప్రజలకు, మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి, మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా.